మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకు భయ్యా అంటే మనకి ఆల్రెడీ అంతకుముందే చెప్పుకున్నాం కదా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ స్టార్ట్ అయ్యి అని చెప్పేసి ఏపీలో. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతా ఉన్నాయి. మరి ఇది ఏజ్ కేటగిరీ ఏంది భయ్యా అంటే అండర్-19 వాళ్ళకి అనమాట ఇది. అయితే మరి వెన్యూ ఎక్కడ అంటే మరి ఎప్పుడు కూడా మనకి ఇది బీడీసీఏ పీ గ్రౌండ్ ఉంది కదా, సో ఎప్పుడు కూడా అక్కడే జరిగేది. సో ఇప్పుడు కూడా అక్కడే జరగబోతా ఉన్నాయి. సో మరి మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వండి. మరి డేట్ ఎప్పుడు పోయి అంటే రేపు 21 అలాగే 22 అయితే మరి సెలక్షన్ జరగబోతున్నాయి అనమాట. అయితే మరి దానికంటే ముందు మీ అందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటది, మనకి ప్రతి డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మీరు ఎప్పుడైతే సెలక్షన్స్ డేట్ ఉండిద్దో సో ఆ రోజు మీరు డైరెక్ట్గా రిక్వైర్మెంట్స్ ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఆధార్ కార్డు అవ్వచ్చు, లేదు అంటే మరి స్టడీ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇవన్నీ తీసుకొని మనం నార్మల్గా అయితే సెలక్షన్స్ రోజు వెళ్ళి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. కానీ మరి ఇప్పుడు వచ్చేసరికి ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మరి డైరెక్ట్గా ఆ బీ గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ కనుక మరి ఇవన్నీ సబ్మిట్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తర్వాత ట్రయల్స్ రోజు డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. సో కాబట్టి మరి ఇది వచ్చేసరికి మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది అనమాట రిజిస్ట్రేషన్స్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దాని తర్వాత మరి 21, 22 సెలక్షన్స్కి అయితే డైరెక్ట్గా అటెండ్ అవ్వండి.